ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7337550280 7675007000. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థ బుద్ధి రాక్షసమూకలకు తెలియదులేని ఘనత. యుగాని ఒక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగణ చరిత్రకారుల పక్కన చేరెను కీర్తికి గజద పట్టదు ఎప్పుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. చేయవలసిందిగా ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలండి. ప్రతి ఒక్కరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలి. ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారిని కోరుతున్నాం. వరుసగా 4వ ఏడాది 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ మరియు మాండూస్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకి పెట్టుబడి రాయితీ నిధులను విడుదల చేయుటకు ఈరోజు తెనాలి పట్టణానికి విచ్చేసిన గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, విచ్చేసిన ఇతర మంత్రివర్యులకు, పార్లమెంటు సభ్యులకి, శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఇతర జిల్లా ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన రైతు సోదర సోదరమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. వ్యవసాయ ఆధారితమైన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతుల సంక్షేమం కోసం, రైతాంగ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన మార్పులు అమలు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. విత్తనం నుండి పంట విక్రయం వరకు అన్ని సేవలు రైతన్న గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా జిల్లాలో 249 ఆయన మానస పుత్రికల వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు గడిచిన 3.5 సంవత్సరాల్లో గుంటూరు జిల్లాలోని రైతాంగానికి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా 1,20,689 మంది రైతు కుటుంబాలకి 623,53,00,000 రూపాయలు
రైతుల అకౌంట్లో జమ చేసినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 1,13,838 మంది రైతు ఖాతాలకి 107,12,00,000 రూపాయలు జమ చేయడం, అలానే వైఎస్ఆర్ సున్నా పంట వడ్డీ రుణాల కింద 50,922 మంది రైతు ఖాతాలకి 10.27 కోట్ల రూపాయలు జమ చేయడం, అలానే ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన 62,119 మంది రైతులకి అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ కింద 62,69,00,000 రూపాయలని రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే వైఎస్ఆర్ యంత్ర సేవ, ఇతర అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా రైతులకి ఇచ్చినటువంటి రాయితీలు గత 3.5 సంవత్సరాలలో 3.94 లక్షల రైతు కుటుంబాలకి 22,150 కోట్ల రూపాయలని పంట మరియు టర్మ్ రుణాలుగా కూడా అందించడం జరిగింది. వీటన్నిటికీ మనస్ఫూర్తిగా రైతాంగం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదములు. ఇప్పుడు తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.